రైతాంగానికి బాసటగా 40 లక్షల నిధులతో ఇంద్రపాలెం లాకుల వద్ద కెనాల్ పూడికతీత పనులను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామర్లకోట మీదుగా వెళ్తున్న సామర్లకోట కెనాల్లో పూడికతీత పనులు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు రైతులకు పంట నీరు అందే విధంగా కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసిన ఇరిగేషన్ కాలువ పూడికతీత పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా ఇంద్రపాలెం లాకుల వద్ద నుండి సామర్లకోట కెనాల్లో పూడిక తీసే పనులు ప్రారంభించామని తెలిపారు. సుమారు 40 లక్షల వ్యయంతో సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం వరకు ఈ పనులు కొనసాగుతాయని తెలిపారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై శాసనసభలో ప్రస్తావించామని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్తావించామని, అధికారులు చిత్తశుద్దితో ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సిరంగు శ్రీనివాస్, డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, పితాని లీల, కరెడ్ల గోవింద్, దొడ్డిపట్ల అప్పారావు, సుబ్బారావు, బండారు మురళి, కుర్రా నాగబాబు, జోకా తాతాజీ, ఎలమంచిలి భాస్కర్, కనపర్తి చిన్న, విజయలక్ష్మి, గంగయ్య, మెండు గోవింద్, మాలతి, రజని, భవానీ తదితర కూటమి నాయకులు మరియు ఇరిగేషన్ అధికారులు, ఆనంద్ కుమార్, ఏఈ షైని తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చూడండి, చూడండి అమ్మా. డ్రైవింగ్ సీట్లోనా రాదనుకుంటాం. మళ్ళీ మేము స్టార్ట్ చేద్దాం. మాకే నష్టం, వెనకాల మేము ఉన్నాం. 52.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి 59.740 కాకినాడ డిస్ట్రిక్ట్ సామర్లకోట కెనాల్ మీద ఇవాళ 40 లక్షల వ్యయంతో గత 12 నుంచి 15 సంవత్సరాల నుంచి పిడికిడి మట్టి కూడా తీసిన పాపానికి ఎవరు పోలేదు. మన కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్ గారు వచ్చినట్టే కొంచెం క్లీనింగ్ చేయడం జరిగింది తప్ప ఎప్పుడూ 12-15 సంవత్సరాల నుంచి మట్టి కూడా తెలియదు. దీని మీద ఇవాళ 40 లక్షలు పెట్టి తీసి రేపూరు, అలాగే గంగనాపల్లి, సీటిగంద్రపాలెం ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు ఇవ్వడానికి, అలాగే దీన్ని బ్యూటిఫికేషన్ నిమిత్తం కూడా గౌరవ మంత్రి గారు నడవడం జరిగింది. ఆయన స్పందించారు, అది కూడా త్వరలో పెట్టబోతాం. అట్లాగే లాస్ట్ ఇయర్ 82 పనులు 5 కోట్లతో 82 పనులు చేయడం జరిగింది. 4.44 కోట్లతోటి 82 పనులు చేసి ఏ ఎకరానికి కూడా తేడా ఆరకుండా మడి, అలాగే డ్రైనేజ్లో కూడా చేసి ఏ ఎకరం కూడా ముప్పుకు గురవ్వకుండా ఈ పేటకి కూటమి ప్రభుత్వం వచ్చి 4 పంటలు చేసాం. 4 పంటల్లో కూడా ఒక్క చోట తడారడం లేదు, ఒక్క చోట ముప్పు గురవడం లేదు. దిగుబడి పెంచాం, రేటు పెంచాం, టైంకి ప్రొక్యూర్మెంట్ చేసాం, టైంకి డబ్బు ఇచ్చాం. 24 గంటల నుంచి 48 గంటల్లో డబ్బు ఇచ్చాం. రైతు పక్షపాతి కూటమిగా నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇద్దరు కోఆర్డినేషన్ తోటి రైతుకు వెళ్ళి చేస్తాం. ఇరిగేషన్ మినిస్టర్ గారు అడుగడుగు దీనికి సహాయం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ వేళకి ఈ సంవత్సరం కూడా 2,78 లక్షల రూపాయలు 40 కాలంలో పని మీద రిపేర్లు చేస్తూ ఉన్నాం. ఇంకా పాడైపోయిన షట్టర్స్, అటువంటి చిన్న
పనులు చాలా ఉన్నాయి. వాటికి లిఫ్ట్ అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ కొంగోడు పని ఎప్పటి నుంచో ఆగిపోయింది. నిన్నే సిమెంట్ దింపాం, పని మొదలెట్టబోతా ఉన్నాం. అట్లాగే గొర్రెపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి 2 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసి 1500 ఎకరాల పంటకి ఆయకట్టు నీరుకి మేము అండగా నిలబడ్డాం. అట్లాగే ఇప్పుడు ఈ గొర్రెపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి దాని నిమిత్తం దాని నిమిత్తం లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం పనులు కాంట్రాక్టర్ అప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అతను మళ్ళా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ లీలాకృష్ణ గారు వెళ్ళి పట్టుకుని ఆ వర్క్ ఆయనకి తిరిగి శాంక్షన్ చేయించి ఆ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతిదీ టైం బాగుండు. ఈ పంటకి మొదలెట్టినటువంటి పని వచ్చే పంట నాటికి పూర్తి చేసి వచ్చే పంట నాటికి నీరు ఇవ్వడమే మా ధ్యేయం.